హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ మీకు మీల్ మేకర్ పచ్చడి చూపిస్తాను ఎలా చేయాలో. అందరు నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది మటన్ పచ్చడి లాగా పచ్చడి చేసి చూపిస్తాను. ఎలానో ప్రాసెస్ చూద్దాం. మీద వాటర్ పెట్టుకోండి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ మీల్ మేకర్ ఉన్నాయి కదా, ఇందులో వేసేసేయండి. వాటర్లో కొంచెం బాయిల్ కావాలంతే. కొంచెం బాయిల్ కాగానే ఆఫ్ చేసి తీసేసేయండి. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోండి. కొంచెం మెంతులు, ఇవి లవంగాలు కొన్ని వేసేసుకోండి. 2-3 ఇలాచీలు, ధనియాలు కొన్ని, చెక్క కొంచెం. ఇది కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది మసాలా కోసం, దాంట్లో వేయడానికి మసాలా. ఇది కొంచెం లైట్గా సిమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చేసుకోండి. చల్లగా అయినాక మిక్సీలో వేసుకోండి. మిల్ మేకర్ని వాటర్ లేకుండా తీసేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకోండి. మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకోండి. మిల్ మేకర్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం లైట్గా మిల్ మేకర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇంత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు తీసేసేయండి. మళ్ళీ పక్కన పెట్టుకోండి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఎంత అంటే ఒక 4 స్పూన్స్ అట్లా పోసుకొని ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసేయండి. మొత్తం బాగా కలుసుకోండి. ఉల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎర్రగా కావాలి. దీంట్లోనే ఒక 2 స్పూన్స్ కారం వేసేసండి. ఇందాక మసాలా చూపించిన కదండి, పేస్ట్ చేసి ఇట్లా పౌడర్ చేసేసుకొని ఇందులో వేసేసుకోండి. ఇందులోనే సాల్ట్ వేసేసుకోండి కొంచెం. మళ్ళీ చూసుకోండి సాల్ట్ ఎంత కావాలో అంత. ఇదంతా కలిపేసుకోండి బాగా. చూడండి, ఇట్లా కలుపుకున్నాం కదా బాగా. దీంట్లో మీల్ మేకర్ వేసేసారు. మీల్ మేకర్ వేసి బాగా కలుపుకోండి. మొత్తం మీల్ మేకర్ వేసి కలిపేసినాం కదండి. స్టవ్ ఆఫ్ చేయండి. చల్లగా అయినాక ఇంకో ప్రాసెస్ అని చెప్తా. చల్లగా కానివ్వండి. మీల్ మేకర్ చల్లగా అయిపోయిందండి. ఇందులో లాస్ట్ ఫైనల్ ఒక నిమ్మకాయ పిండుకొని వేసి కలిపేసేయండి మొత్తం. మీల్ మేకర్ పచ్చడి రెడీ అయిపోయింది. బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, మీల్ మేకర్ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ. మీల్ మేకర్ అనేది ప్రోటీన్ ఇంకా మంచిది. ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, తక్కువ ఆయిల్ వేసినాను. బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇట్లా మీల్ మేకర్ వేసుకొని ప్లేట్లో కలుపుకొని వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్ కూడా ట్రై చేయండి. వెజ్ తినే వాళ్ళకు బాగుంటుంది ఇది. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది పచ్చడి. నిమ్మకాయ ఇవన్నీ వేసినాం కదా, పులుపు చాలా బాగుంది. టేస్ట్ కూడా కారం కూడా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. ప్రోటీన్ ఇది, మిల్ మేకర్ ప్రోటీన్. ఇట్లా కూడా చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.